దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్రితా. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం. పరిపూర్ణం గురుంశ్చాంగీతార్థం వక్ష్యామి లేశతః. సమస్తగుణసంపూర్ణం సర్వదోష వివర్జితం. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా. ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మీ. జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః. సకలవచనచేతో దేవతా భారతీ సా. మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః. ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. మిథ్యా సిద్ధాంత దుర్ధ్వాంత విధ్వంసన విచక్షణః. జయతీర్థాఖ్యతరణిర్భాసతాం నో హృదంబరే. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణాహ్వయః. ప్రదర్శితో येन సమ్యక్ జయతీర్థం తమాశ్రయే. నౌమి న్యాయసుధాదికృజ్జయమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్. వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి. వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్. శ్రీసత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానాబ్ధిచందిరం. దుర్మతధ్వాంతమార్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్. సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమి న్యాయసుధారతాన్. బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం. ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలిః. చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనాంమనాంమా కృతాః. శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రియుగలం హిత్వా నమే సద్గతిః. విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచందిరం. విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్. తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్గీతలో భగవంతుని ధ్యానానికి, ధ్యాన యోగానికి అవసరమైనటువంటి గుణాలను వర్ణించిన తరువాత కృష్ణ పరమాత్ముణ్ణి అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నిన్ను ధ్యానించడానికి అవసరమైనటువంటి గుణాలను ఉపదేశం చేశావు, కానీ ఆ గుణాలు కలిగిన రూపాన్ని నాకు వివరించు. గుణాలు ఇవి కంటి ముందుకు కనిపించవు, మూర్తి రూపంలో ఉంటే కనిపిస్తుంది. కనుక
నీ ఆ గుణాలు కలిగిన రూపాన్ని నాకు చూపించాలి. గుణాలు వినడానికి బాగుంటాయి, విన్నది చాలా కాలం మనసులో నిలబడదు, ధ్యానించడానికి సరిపోదు. రూపమైతే, చిత్రమైతే కంటి ముందు కనిపిస్తుంది, శాశ్వతంగా హృదయంలో దాన్ని నిలపవచ్చు, కనుక ఆ రూపాల్ని చూపించు అని పూర్వపీఠికగా అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అర్జునౌవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. కృష్ణ పరమాత్మ, నువ్వు నాకు చేసినటువంటి ఉపకారం అంతా ఇంత కాదు. మదనుగ్రహాయ, నా మీద అనుగ్రహం చేయడానికి, కరుణ యొక్క వర్షాన్ని కురిపించడానికి పరమరహస్యమైనటువంటి ఆ అధ్యాత్మ భగవంతుని తత్వాన్ని నాకు తెలిపావు. ఆ మాటల ద్వారా, అధ్యాత్మ తత్వం యొక్క మహిమ ద్వారా ఏమైంది అంటే, వీరు నా బంధువులు, వీరి చేత నేను యుద్ధం ఎలా చెయ్యాలి అనేటువంటి మోహం ఏముంది అంతా తొలగిపోయింది. ఎందుకు అంటే, అందరూ నిన్ను ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారు, అన్నింటికీ నువ్వే కారకుడు, వారి ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగా వారిని సృష్టింపచేసేటువంటి వానివి, వారిని సంహరించేటువంటి వానివి, కనుక ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, వీరు నా వారు కాదు, వీరిని నేను సృష్టించలేదు, వీరిని నేను పుట్టించలేదు, వీరిని నేను చంపడానికి సాధ్యం లేదు అనేటువంటి నా నిజమైనటువంటి పరిస్థితి నాకు అర్థమైపోయింది. కనుక నా మోహం మొత్తం పోయింది. వీళ్ళు నా వాళ్ళు, నా తండ్రి, నా కొడుకు, నా మామ అనేటువంటి అభిమానం మొత్తం తొలగిపోయింది. మోహోయం విగతో మమ భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమల పత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. సమస్త భూతాల చావు పుట్టుకల గురించి, నీ యొక్క స్వరూపం, చావు పుట్టుకల గురించి వివరించావు, నీ స్వరూపాన్ని వివరించావు. నీ స్వరూపం అవ్యయం, ఎప్పటికీ నాశం కానిదైనటువంటి ఆ మహిమ నా హృదయంలో స్థిరంగా నిలబడ్డది. ఆ మాహాత్మ్యాన్ని నేను తెలుసుకొని ఉన్నాను. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమం. అర్జునుడు అంటున్నాడు, అయ్యా, నీ మాటలలో నాకు అవిశ్వాసం లేదు. ఒక ప్రార్థన నాది, ఇటువంటి గుణాలు ఉన్నటువంటి నీ రూపం ఏదైనా ఉన్నదా ఉంటే నాకు చూపించు. ఏమేమి గుణాలు ఉన్నాయి అని చెప్పి నీ మహిమను తెలిపావో, ఆ మహిమను తెలిపే గుణాలు కలిగిన రూపాన్ని నాకు చూపించగలవా? నీ మీద అవిశ్వాసం లేదు, నీ మాట మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస చేత అడుగుతున్నాను. చూడండి ఎంత వినయంగా అడుగుతున్నాడు అర్జునుడు. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. నేను ఆ రూపదర్శనానికి యోగ్యుడని నీకు అనిపిస్తే, మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో, ఆ నీ రూపదర్శనానికి నేను యోగ్యుడని నీకు అనిపిస్తే, ఆ అవ్యయమైనటువంటి, ఆ దివ్యమైనటువంటి రూపాన్ని నాకు చూపించు అని ఎంత వినయంగా కృష్ణ పరమాత్ముని అడిగాడు. కృష్ణ పరమాత్ముడు ఆ వినయానికి మెచ్చి చెబుతూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ పశ్యమే పార్థరూపాణి శతశోత సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతాని చ.
అర్జున, నా రూపాన్ని చూడు. పశ్యమే పార్థ రూపాణి, నా రూపాలను చూడు. ఎన్ని రూపాలు ఉన్నాయి నాకు? శతశః, వందలాది రూపాలున్నాయి. అథ సహస్రశః, 1000 రూపాలున్నాయి. 1000 శబ్దానికి అనంతం అనేటువంటి అర్థం చేయాలని చెప్పి పురుష సూక్తంలో మనకు చూపిస్తారు. కనుక అనంత రూపాలున్నాయి. ఆ రూపాలన్నీ నానా విధాని, ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు. దివ్యాని, అప్రాకృతమైనటువంటిది, యునీక్ అయినటువంటిది, కామన్ కానటువంటిది. ఆ నానా వర్ణ ఆకృతినిచ, అనేక రంగులు, అనేక ఆకృతులు కలిగినటువంటిది. ఆ రూపాల్ని నేను చూయిస్తాను. ఇక్కడ ఒక మనకు సందేహం కలగొచ్చు. ఆయన అడిగింది ఒక రూపం, ఈయన నేను చాలా రూపాలని చూయిస్తానని అంటున్నాడు కదా. అంటే ఒక రూపంలోనే నేను ఇన్ని రూపాలను చూయిస్తాను అనే దాంట్లో అభిప్రాయంలో బహువచనాన్ని కృష్ణ పరమాత్ముడు సంబోధిస్తున్నాడు అని చెప్పి టీకాకారులు మనకు తెలుపుతారు. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు నేను రూపాలను చూపిస్తాను చూడు అని చెప్పి పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్థత బహూన్యదృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. ఈ రూపమేముంది కదా, ఇది ఎవ్వరూ వెనకటికి చూడనిది. ఆ రూపంలో ఆదిత్యులు, సూర్యులున్నారు. 11 సూర్యులు, 8 వసులు, 11 రుద్రులు, 8 వసులు, 12 ఆదిత్యులు, అశ్వినీ దేవతలు, 49 మరుతులు కలిగినటువంటి, తనను ఆశ్రయించుకున్నటువంటి ఆ దివ్యమైనటువంటి రూపాన్ని నేను చూపిస్తాను. పశ్య ఆశ్చర్యాణి భారత, చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది ఆ రూపం. దాన్ని చూపిస్తాను, చూడు. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఈ ఒకే ఒక దేహంలో ఇహ ఏకస్థం, ఒకే ఒక దాంట్లో ఉన్నటువంటిది ఏమి? జగత్కృత్స్నం, ప్రపంచం మొత్తం. ఎటువంటి ప్రపంచం? సచరాచరం, చరమైనటువంటిది, సంచరించేటువంటిది. అచరం, సంచరించనిటువంటి జడమైనటువంటిది. జీవజడాత్మకమైనటువంటి ప్రపంచాన్ని మొత్తం ఒకే ఒక చోట చూపిస్తాను నేను. ఎక్కడది? మమదేహే. యచ్చాన్య ద్రష్టుమిచ్చసి, ఇవి కాకుండా ఇంకా ఏమైనా చూడాలనుకుంటే మొత్తం ఒకే దేహంలో నీకు కనిపిస్తుంది. అటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని నేను చూపిస్తాను. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనేవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. కృష్ణ పరమాత్ముడు అంటాడు, ఈ కళ్ళతో చూడ్డానికి సాధ్యం లేదు. ఏదైనా కంటికి నంబర్ వచ్చిందా కనిపించడానికి? కాదు. ఏదైనా చస్వ పెట్టుకొని చూడాలా? కాదు. అంటాడు కృష్ణ పరమాత్ముడు, యోగమైశ్వరం, అప్రాకృతమైనటువంటి ఈ నా రూప దర్శనాన్ని చేసుకోవాలి అంటే సామర్థ్యం ఉండాలి. కనుక ఈ ప్రాకృతమైనటువంటి కళ్ళ చేత ఆ రూపాన్ని నువ్వు దర్శించుకోనలేవు. కనుక నీకు దివ్యమైనటువంటి ఒక కళ్ళను ఇస్తాను. దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఈ అలౌకిక దర్శన శక్తి కలిగినటువంటి దృష్టిని నేను ఇస్తాను, లేకపోతే నువ్వు చూడలేవు అని చెబుతున్నాడు కృష్ణ పరమాత్ముడు. మధ్యలో సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. సంజయువాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగీశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు అర్జునునికి తన రూపాన్ని చూపిస్తానని చెప్పి అలౌకికమైనటువంటి ఆ రూపాన్ని, అలౌకికం అంటే లోకములో సామాన్యముగా లేనటువంటిది, అలౌకికమైనటువంటిది, అటువంటి రూపాన్ని చూయిస్తున్నాడు అని చెబుతూ
దాని సారాంశాన్ని వివరిస్తున్నాడు ధృతరాష్ట్రునికు. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అనేక వక్త్రం, అనేక ముఖాలు కలిగినటువంటిది, అనేక అద్భుత దర్శనం, అనేక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కలిగినటువంటిది, అనేక దివ్యమైనటువంటి ఆభరణాలు కలిగినటువంటిది, ఆయుధాలు కలిగినటువంటిది, దివ్యమైనటువంటి మాలలు వస్త్రాలు ఉన్నటువంటిది, గంధాన్ని లేపనం చేసుకున్నటువంటిది, ప్రపంచంలో అన్నిటికంటే అత్యాశ్చర్యకరమైనటువంటి ఆ రూపాన్ని, అనంతమైనటువంటి రూపాన్ని కృష్ణ పరమాత్ముడు చూపిస్తూ ఉన్నాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత్థిత యది భాస్ సదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఏమి ప్రకాశం ఉండాలో ఆ ప్రకాశం ఆ రూపంలో ఉన్నది. ఆ ఒకే ఒక దేహంలో ప్రపంచం మొత్తం స్పష్టంగా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ తెలంగాణ ఉంది, ఇక్కడ కర్ణాటక ఉంది, ఇక్కడ మహారాష్ట్ర ఉంది అని స్పష్టంగా కనిపించే అనేక విభాగాలు కలిగినటువంటి ప్రపంచం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదండి. కృష్ణ పరమాత్ముడు యశోదాదేవికి తన ముఖంలోనే చూపించాడు భూమండలాన్ని, బ్రహ్మాండాన్ని మొత్తాన్ని స్పష్టంగా. అక్కడ చెప్పేటప్పుడు చెబుతారు, చిన్న చిన్న గడ్డిపోతలు కూడా స్పష్టంగా కనిపించాయట యశోదమ్మకు. అటువంటిది దేహంలో ఆ బ్రహ్మాండాన్ని చూపించడం చాలా గొప్పదేం కాదు. యది భాస్ సదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః తత్రైకస్థం జగత్కృస్తం ప్రవిభక్తం అనేకదా అపశ్యద్ దేవదేవస్య శరీరే పాండవస్తదా. బ్రహ్మాండాన్ని స్పష్టంగా చూశాడు, విభాగాలు కలిగినటువంటి బ్రహ్మాండాన్ని చూశాడు. చూసి చాలా సంతోషపడ్డాడు. తతస్థ విస్మయావిష్టో పృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసాదేవం కృతాంజలిరభాషత. ఆ రూపాన్ని చూడగానే దేహం రోమాంచనమైపోయింది. రోమాలన్నీ నిక్కబడుచుకొని నిలబడి ఉన్నాయి. ప్రణమ్య శిరసాదేవం కృతాంజలిరభాషత. అప్రయత్నంగా సాష్టాంగ నమస్కారం చేసి రెండూ చేతుల్ని జోడించి మాట్లాడడానికి ప్రారంభిస్తున్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వాన్నురగాంశ్చ దివ్యాన్. స్వామి, ఎంత అద్భుతమైనటువంటిది నీ రూపం. ఈ దివ్యమైనటువంటి రూపంలో ప్రత్యేకమైనటువంటి ఒక్కొక్క జీవిని నేను చూస్తూ ఉన్నాను. పశ్యామి దేవాంస్ తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. 84 లక్షల రకాల జీవరాశులు, ఒక్కొక్క జీవరాశి కూడా ప్రత్యేకంగా 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 స్పష్టంగా కనిపిస్తుంది. అందులో బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు, ఈశ్వరుడు కనిపిస్తున్నాడు, ఋషులు కనిపిస్తున్నారు, సర్వాన్ ఉరగాంశ్చ ఊరూల చేత పరిగెత్తి వెళ్ళేటువంటి నడిచేటువంటి ఆ పాములు కూడా నాకు కనిపిస్తున్నాయి. ఆ దివ్యమైనటువంటి రూపం ఎంత అద్భుతమయ్యా. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో నంత రూపం నాంతం న మద్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహువులు కలిగినటువంటి రూపం, అనేక ఉదరాలు, కడుపు, పొట్ట, అనేక వక్త్రం, ముఖాలు అనేకంగా ఉన్నటువంటిది, కళ్ళు అనేకమైనటువంటివి. ఇటువంటి రూపాన్ని సర్వతో నంత రూపం, ఎటు చూసినా అంతం లేనటువంటి ఆ రూపం నీది. అందులో కళ్ళు కనిపిస్తున్నాయి, ముఖాలు కనిపిస్తున్నాయి, చేతులు కనిపిస్తున్నాయి, ముక్కు, పళ్ళు, నోరు. ఏమయ్యా నీ అద్భుతమైనటువంటి రూపం. నాంతంన మధ్యంన పునస్తవాదిం. అంతం కనిపించట్లేదు, ఎక్కడ చూసినా నీ రూపమే కనిపిస్తుంది. ఇక్కడ అయిపోయింది అనేటువంటిది లేదు.
నా ఆది ఇక్కడ ప్రారంభమైనటువంటి అయినది అని చెప్పడానికి లేదు, అంతమాది లేనందున ఇది మధ్య అని చెప్పడానికి ఎలా సాధ్యం? ఆ మధ్యను కూడా తెలుసుకోలేను నేను అని కృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కిరీటినం గదినం చక్రిణంచ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలక్క ద్యుతిమ ప్రమేయం. ఆ తేజస్సు ఏముంది? 12 గంటల మిట్ట మధ్యాహ్నం తల మీద సూర్యుడున్నప్పుడు ఆకాశంలో కళ్ళెత్తి ఒక సూర్యునే చూడలేము. అటువంటి 1000 సూర్యుల ప్రకాశం. ఇది మనకు అర్థమవ్వడానికి చెప్పేటువంటిది. నిజంగా భగవంతునికి కోటి సూర్య సమప్రభ, కోటి కోటి సూర్యుల, కోటి అంటే ఒక కోటి మాత్రం కాదు, కోటి కోటి సూర్యుల ప్రకాశం ఉన్నటువంటి భగవంతుని దివ్యమైనటువంటి రూపం. ఆ రూపాన్ని నేను ఈ కళ్ళతో కూడా చూడలేకపోతున్నాను. దివ్యమైనటువంటి కళ్ళు నాకు ప్రసాదించావు, కానీ చూడ్డానికి సరిపోవట్లేదు. నాకు కళ్ళను మిటికించి మిటికించి నేను చూస్తూ ఉన్నాను. పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలర్కా ద్యుతిమ ప్రమేయం. ప్రజ్వలిస్తున్నటువంటి ఆ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్త సనాతనస్త్వం పురుషోమతో మే. ఈ రూపాన్ని చూసిన తర్వాత నాకు ఒక అవుట్లుక్, నీ గురించి ఒక అవుట్లుక్ వచ్చింది. త్వం అక్షరం, ఎప్పటికీ నాశము లేనటువంటి వానివి. పరమం, సర్వోత్తముడైనటువంటి వాడివి. వేదితవ్యం, ఏదైనా తెలుసుకోవాలి అంటే వెనకటికి తెలుసుకున్న దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలిసిపోయింది దాన్ని. ఏ విధంగా ఆ సస్పెన్స్ సినిమాలు ఉంటాయి, ఒకసారి సినిమా చూసిన తర్వాత మరో రెండోసారి చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆ సస్పెన్స్ వీడిపోయింది. అదే విధంగా నీ గురించి ఆ సస్పెన్స్ ఒకసారి కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, ప్రతి ఒక్కసారి ఒక విషయం తెలుసుకున్నా ఇది నాకు వెనకటికి తెలియనిది, ఇది నాకు వెనకటికి తెలియనిది అనేటువంటి భావన కలుగుతుంది తప్పిస్తే ఇది విన్నది నేను కొత్తగా ఇప్పుడు వింటూ ఉన్నాను మరలా అని చెప్పేటువంటి సందర్భం లేదు. గనక వేదితవ్యం, ఏదైనా కొత్తగా తెలుసుకోవాలంటే నీ గురించే తెలుసుకోవాలి. త్వమస్య విశ్వస్య పరం నిధానం, శ్రేష్టమైనటువంటి ఆశ్రయుడివి నువ్వు ఈ ప్రపంచానికి. త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త, శాశ్వతంగా ధర్మాన్ని రక్షించడానికే నీ అవతారాలు జరుగుతాయి. ధర్మాన్ని రక్షించడానికే నువ్వు ఉన్నటువంటి వానివి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత సనాతనత్వం పురుషోమతో మే. నీకు ఆది లేదు, అంతం లేదు, ఎప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటి వాడిని. నాకు నీ గురించి ఒక అవుట్లుక్ దొరికింది, ఒక భావన నాకు కలిగింది ఈ రూపాన్ని చూడడం ద్వారా. అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఇప్పటి వరకు దేహానికి ప్రాదేశికంగా ఆది అంత లేదని చెప్పి ఇప్పుడు గుణాలకు కూడా, నీ గుణాలకు కూడా ఆది అంత్యం లేదు అని చెప్తున్నాడు. అనాది మధ్యాంతం అనంత వీర్యం, మహా సామర్థ్యం కలిగినటువంటి వాణి. అనంత బాహుం శశి సూర్య నేత్రం, సూర్య చంద్రులే కన్నులుగా ఉన్నటువంటి వాణివి. పశ్యామి త్వాం దీప్తి హుతాశ వక్త్రం, నీ ముఖంలో అగ్ని తేజస్సు ఉన్నది. కాదు, అగ్నిలోనే భగవంతుని తేజస్సున్నది. కానీ మనకు అర్థం కాదు కదా, భగవంతుని తేజస్సు అగ్నిలో ఉన్నది అంటే భగవంతుని ముఖాన్ని మనం చూడలేదు కనుక చూసిన అగ్ని యొక్క తేజస్సు భగవంతుని ముఖంలో తెలుసుకొనడానికి సులభంగా ఉంటుంది అని చెప్పి అర్జునుడు చెబుతూ ఉన్నాడు. స్వతేజస విశ్వమిదం తపంతం, నీ తేజస్సు చేతనే ఈ ప్రపంచాన్ని, బ్రహ్మాండానికి మొత్తానికి ప్రకాశాన్ని ఇస్తున్నటువంటి వాడివి నువ్వు. ఈ విషయాన్ని శ్రీమదాచార్యుల వారు చెప్పేటప్పుడు వేదవ్యాసుల వారి ధ్యాన శ్లోకంలో చెప్తారు.
విజ్ఞానరోచి పరిపూరితాంతర్ బాహ్యాండ కోశం హరితోపలాభం తర్కాభయేతం విధి సర్వపూర్వ గీర్వాణ విజ్ఞానద మానతోస్మి. భగవంతుని ఒకే ఒక కిరణమట. భగవంతుని తేజస్సు ఎంత ఉంది? కోటి సూర్యుల తేజస్సు ఉంది. అందులో ఒక సూర్యుని ఒక కిరణము మాత్రమే ఈ బ్రహ్మాండానికి మొత్తానికి ప్రకాశాన్ని ఇచ్చి బ్రహ్మాండపు బయట కూడా ఇస్తుందట. అంత తేజస్సు భగవంతునింది. కనుక భగవంతా స్వామి, నీ తేజస్సు చేత ఈ ప్రపంచం మొత్తం ప్రకాశిస్తుంది, చీకటి తొలగిపోతుంది. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయేకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. ద్యులోకం పైనున్నటువంటి లోకాలు, పృథివీ కింద ఉన్నటువంటి లోకాలు, అంతరం హి మధ్యలో ఉన్నటువంటి లోకాలు ఒకే ఒక నీ రూపం చేత వ్యాపింపబడ్డటువంటిది. ఆ మూడు లోకాలు అంటే నిజంగా 14 లోకాలు. దాన్ని 3 భాగాలుగా విభజన చేస్తారు. పై లోకాలు, కింది లోకాలు, మధ్య లోకాలు అని చెప్పి. ఆ విధంగా 14 లోకాలు నీలో ఉన్నవి, నువ్వే వ్యాపించి ఉన్నావు. దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం. ఈ రూపం సామాన్యమైనటువంటి మనిషికి చూడ్డానికి చాలా భయం. దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. ఈ రూపాన్ని చూసి 3 లోకాలు భయపడుతున్నాయ్యా, వణుకుతున్నాయి. అమేహిత్వం సుర సంగా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి. స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధ సంగాః స్తువంతి త్వాం స్తుతి విపుష్కలాభి. ఈ నీ రూపాన్నే దేవతల గుంపు భయము చేత చేతులు ముక్కి నమస్కారం చేస్తూ ఉన్నాయి. మహర్షులు, సిద్ధ సంఘాలు, సిద్ధుల యొక్క గుంపు నిన్ను అనేకమైనటువంటి స్తోత్రాల చేత స్తుతిస్తూ ఉన్నాయి. రుద్రాదిత్య వసవో ఏచ సాధ్యాః విశ్వాశ్వినో మరతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితశ్చైవ సర్వే. ఈ నీ రూపాన్ని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యథితాస్తతాహం. ఆ నీ రూపానికి ఉన్నటువంటి అనేక కళ్ళు, అనేక కాళ్ళు, అనేక ముఖాలు, అనేక చేతులు, అనేక పళ్ళు, భయంకరమైనటువంటి పళ్ళు, వీటినన్నింటినీ చూసి వెనకటికి ఎప్పుడూ చూడని ఈ రూపాన్ని చూసి భయపడుతూ ఉన్నారు అందరూ. అలాగే నేను భయపడుతూ ఉన్నాను. దృష్ట్వా లోకాః ప్రవ్యథితాః తథా అహం. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాప్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమంచ విష్ణో. ఎన్నటికీ చూడదు కనుక భయంకరమైనటువంటి ఈ రూపాన్ని చూసి నాలో ధైర్యం సరిపోవట్లేదు, నా మనస్సుకి శాంతి కలగటం లేదు. దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానేన లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఆ కోరల చేత భయంకరంగా కనిపిస్తున్నటువంటి నీ రూపం ప్రళయకాలంలో అగ్ని వస్తే ఏ విధంగా భయంకరంగా ఉంటుందో ఆ భయంకరమైనటువంటి నీ ముఖాలు నాకు దిక్కు తోచకుండా చేస్తున్నాయి. స్వామి, ఆ రూపాన్ని కొంచెం శాంతింపజేసి నాకు కనిపించే విధంగా చూడు. అంతేకాదు, ఈ దేహంలో అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిల పానసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యుద్ధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చురుణతైరుత్తమాంగైః. ఆ నీ ముఖంలో భయంకరమైనటువంటి కోరలున్నటువంటి ఆ నీ ముఖంలో ఈ ధృతరాష్ట్రాది
ధృతరాష్ట్రుని పుత్రులు మొదలైనటువంటి దుర్యోధనాదులు 100 మంది, వారి చేత ఉన్నటువంటి వారి జట్టులో ఉన్నటువంటి రాక్షసులందరూ, భీష్మ, ద్రోణ, కర్ణ మొదలైనటువంటి వారందరూ కూడా ఆ నీ కోరల మధ్య చిక్కుకోవడానికి పరిగెడుతూ ఉన్నారు. కొందరు ఆ ముఖం నుంచి దూరం జరగాలని చెప్పి దశ దిక్కులకి పరిగెడుతూ ఉన్నారు భయం చేత. యథా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఏ విధంగా నదులలో నీరు ఎంత వేగంగా వెళ్ళి సముద్రానికి అభిముఖంగా వెళ్ళి సముద్రంలో చేరుతాయో అదే విధంగా వీరందరూ వేగంగా వచ్చి నీ ముఖంలో పడుతూ ఉన్నారు. ఆ భయంకరమైనటువంటి కోరలు కలిగిన నీ ముఖంలో వాళ్ళు వేగంగా ఎదురుగా వస్తూ ఉన్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఏ విధంగా మిణుగురు పురుగు, ఆ పురుగు ఏం చేస్తుంది అంటే పై నుంచి పడేటప్పుడు ఆ మిణుగురు పురుగు అగ్నిని చూస్తుంది. ఆ అగ్ని తనను చంపుతుంది అనేటువంటి జ్ఞానం ఉన్నా కూడా ఆ అగ్ని ప్రకాశానికి ఆకర్షించి అది అందులోనే వెళ్ళి పడుతుంది. అదేవిధంగా అందరిని చంపుతున్నావు అనేటువంటి సూచనగా భయంకరమైనటువంటి ఆ నీ ముఖాన్ని చూసి కూడా వీళ్ళందరూ తమ తమ కాలం అయిపోయింది కనుక నీలో తప్పక ప్రవేశిస్తారు ఆకర్షితులై. లేలిహ్యాసేగ్రసమానస్సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రపతంతి విష్ణోః. వారిని లోపల వేసుకొని నమలడం ద్వారా వచ్చినటువంటి రక్తం నీ పెదాలకు అంటుకొని ఉంటుంది కదా, దాని రుచిని చూస్తూ ఉన్నావు నువ్వు. జగత్తంతటిని నీ తేజస్తో నింపి ఆ భయంకరమైనటువంటి కాంతితో ఈ ప్రపంచాన్ని మరియు దుష్టుల దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? కాల్చేస్తున్నావు. ఆఖ్యాహి మేకో భవానుగ్ర రూపో నమోస్తు తే దేవ వరప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. స్వామి, ఈ రూపము కలిగినటువంటి నువ్వు ఎవరు చెప్పు? ఆఖ్యాహిమేకో భవాన్ ఉగ్రరూప. ఇంత ఉగ్రరూపం ఉందా నీకు? నిజంగా భగవంతునికి ఉగ్రరూపమే లేదండి. నిజమైనటువంటి ఉగ్రరూపం దేనికి ఉంది? నరసింహస్వామికి అని చెప్పి మనం అనుకుంటాం. ఉగ్రం వీరం మహావిష్ణుం అని చెప్పి. కానీ శ్రీమదాచార్యులు నరసింహదేవుని ధ్యాన శ్లోకంలో చెప్పేటప్పుడు ధ్యాయే శశాంక శతకోటి ధ్యాయే నృసింహమురుత్త రవిత్రినేత్రం జానుప్రసక్త కరయుగ్మ మతాపరాభ్యాం చక్రం ధరంచదతం ప్రియాసమేతం తిగ్మాంశుకోట్యైక తేజం అని చెప్పి చెప్తారు. తిగ్మాంశుకోట్యధిక తేజ సమగ్ర శక్తిం. తిగ్మాంశుకోట్యధిక తేజ సమగ్ర శక్తిం. తిగ్మాంశు అంటే సూర్యుడు, చంద్రుడు. అమృతపు కిరణాలు కలిగినటువంటి చంద్రునికి తిగ్మాంశు అని అంటారు. కోటి చంద్రుల కంటే శీతలమైనటువంటి కాంతి ఉన్నటువంటి వాడు నరసింహస్వామి అని చెప్పి శ్రీమదాచార్యులు అంటారు. కానీ ఆ ఒకే ఒక రూపాన్ని ఒక్కొక్క రకంగా చూస్తారు. భక్తులు చాలా శాంతకరమైనటువంటి రూపాన్ని చూస్తారు. ఎవరైతే ద్వేషులై ఉంటారో, తామసులు అయి ఉంటారో వారందరూ భయంకరమైనటువంటి రూపాన్ని చూస్తారు. కనుక ఈ ధృతరాష్ట్ర పుత్రులు ఏమన్నారు? వీరందరూ రాక్షసులు కనుక వారికి భయంకరమైనటువంటి రూపం కనిపిస్తుంది. ఈ భయంకరమైనటువంటి రూపాన్ని ఏమంటారు చెప్పు? నమోస్తుతే దేవ వరప్రసీద.
స్వామి నాకు భయంకరమైనటువంటి రూపం కనిపిస్తుంది, నేను నమస్కారం చేస్తాను, దయచేసి నాకు ప్రసన్నమైనటువంటి నీ రూపాన్ని చూయించు. విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. స్వామి నిన్ను తెలుసుకోవాలని అనుకుంటుంది, దయచేసి నాకు తెలపాలి అని చెప్పి ప్రార్థించగా అప్పుడు భగవంతుడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతోపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. నన్ను ఎవరని తెలుసుకోవాలి కదా అర్జున. ఈ రూపం ఈ రూపం ఈ బ్రహ్మాండానికి లయను కలిగించడానికి వచ్చినటువంటిది కనుక భయంకరమైనటువంటి రూపం. నువ్వు ఉండకపో, నువ్వు యుద్ధం చెయ్యకపో, ఇంకొంత సమయంలో వీరు ఇక్కడ ఉండరు. కనుక అర్జున తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయైవేతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. నువ్వు యుద్ధం చేసి బాణాలు కొట్టి వారిని చంపకపో, ఇంక కొంత సమయం మీద వీరు ఈ భూమి మండలం మీద ఉండరు. కనుక నువ్వు చంపకపోయినా కూడా నేను చంపేస్తాను. నువ్వు చంపి కీర్తిని పొంది రాజ్యాన్ని అనుభవించు. వీరికందరికీ నుదిట మీద నేను వారి మరణాన్ని రాసే పంపాను. మొదటనే వారి మరణాన్ని నేను రాసేశాను, మరణ శాసనాన్ని రాసేశాను నేను. మయైవేతే నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడై వారిని చంపినట్టు చెయ్యి, నీకు కీర్తి వస్తుంది, రాజ్యం లభిస్తుంది, సుఖాన్ని అనుభవించగలవు. ఏ విధంగా మన మాధ్వ సమాజంలో ఒక ఇది ఉంది, కృష్ణాజనం. దేవుని పెట్టెకు కావాలి మడికి కృష్ణాజనం. మరి హింస చేయడం తప్పు కదండి అంటే అందుకు శాస్త్రంలో ఒక నియమం చెబుతారు. ఇక 10 నిమిషాలకో అరగంటకో చనిపోయేటువంటి కృష్ణముగాన్ని చంపి ఆ చర్మాన్ని తీసుకోవాలట. స్వాభావికంగా చనిపోతే మడికి రాదు. చాలా కాలం బతికవలసినటువంటి ప్రాణిని చంపితే మహాపాపం. కనుక ఇంకా కొంత సమయంలో చనిపోతుంది అని తెలుసుకున్నటువంటి ఆ జింకను చంపి ఆ చర్మాన్ని తీసుకోవాలి అని చెప్పి చెబుతారు. అదే విధంగా భగవంతుడు అంటూ ఉన్నాడు, ఇంకా కొంతకాలానికి వారి మరణం నిశ్చితం. నీవు బాణాల చేత వారిని కొట్టు, జింకలకు కొట్టినట్టు. నీకు పుణ్యం లభిస్తుంది, నీకు శ్రేయస్సు లభిస్తుంది, నీకు రాజ్యం లభిస్తుంది, నీకు సుఖం లభిస్తుంది. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతంస్త్వం జహిమా వ్యతిష్ఠ యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణ అందరూ కూడా యుద్ధం చేయడానికి నీ ఎదురు పక్షంలో నిలబడ్డారు కదా. వారందరూ ఇక కొంతకాలంలో చనిపోయేటువంటి వారు కనుక తప్పక యుద్ధాన్ని చేసి నువ్వు జయం సాధించు. సంజయ ఉవాచ. ఈ మధ్యలో సంజయుడు ఈ విషయాన్ని ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు. ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. ఈ మాటల్ని విన్నటువంటి అర్జునుడు ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూస్తూ కంపిస్తూ, భయం చేత కంపిస్తూ గద్గదుడై ఆనంద భాష్పాల చేత ఆ కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. అర్జున ఉవాచ. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. హృషీకేశ స్వామి, తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనురజ్యతే చ. నిన్ను కీర్తిస్తూ ఉండడం ద్వారా జనులకు ఏదో ఒక సంతోషం. ఎంత చింతలు, ఎంత బాధలున్నా కూడా దేవుని రూమ్లో కూర్చొని ఒకసారి భక్తి చేత విష్ణు సహస్రనామం అంటే మనస్సుకి ఏదో విధమైనటువంటి సమాధానం మనకు కలుగుతుంది.
కనుక నిన్ను కీర్తిస్తూ ఈ ప్రపంచం మొత్తం ఆనందాన్ని పొందడం సాధ్యం. తద్వారా ఆ స్తోత్రం చేయడం ద్వారా నీలో అనురాగం కూడా పెరుగుతుంది. రాక్షసులు భయపడి 4 దిక్కులకు పరిగెడుతూ ఉన్నారు. సిద్ధ సంఘాలు, సిద్ధం అనేటువంటి ఒక సంఘం పైలోకాల్లో ఉంటుంది. వాళ్ళందరూ కూడా నిన్ను నమస్కరిస్తూ ఉన్నారు. ఈ నీ రూపాన్ని చూసి వారు ఆ విధంగా చేయడంలో ఏ తప్పు లేదు, ఏ ఆశ్చర్యము లేదు. ఇదంతా సమంజసమే. కస్మాచ్చతేన రమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్పరం యత్. కృష్ణ పరమాత్మ, నువ్వు అంతం లేనటువంటి వాణివి. అనంత దేవేశ, దేవతలకు దేవతవు నువ్వు. బ్రహ్మణోపి ఆదికర్త్రే, అందరినీ సృష్టించేటువంటి బ్రహ్మను కూడా సృష్టించినటువంటి వాణివయ్యా నువ్వు. అమూర్తిమత్తైనటువంటి ప్రపంచము కంటే గొప్పవాణివి. అంటే కనిపించే రూపమున్నటువంటిది మూర్తిమత్, కనిపించనిటువంటిది అమూర్తిమత్. కొందరు ఉంటారు పితృదేవతల్లో ఈ మాటను చెప్తారు. పితృదేవతల విషయంలో ఈ మాటను చెప్తారు. అమూర్తానాంచ మూర్తానాం పితృణాం దీప్త తేజసాం. కనుక మూర్తి లేకుండా కేవల తేజో రూపంలో ఉన్నటువంటి కొన్ని రూపాలు ఉన్నాయి. ఆ రూపాలు కలిగినటువంటి, మూర్తిని కలిగినటువంటి దేవతలకు, మనుషులకు, మూర్తి లేనటువంటి వారికి కూడా, వారికంటే కూడా నువ్వు గొప్పవాడివి. కనుక వాళ్ళు నీకెందుకు నమస్కారం చేయరయ్యా? అందుకే శ్రీమదాచార్యులు అంటారు, వందే వంద్యం. నమస్కారానికి అర్హుడైనటువంటి వాడివి నువ్వొక్కడివే, అందుకు నీకు మాత్రమే నమస్కారం చేస్తానని అంటారు ఆయన. అందుకు అందరూ నిన్ను నమస్కరిస్తారు. త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమనంత రూప. నువ్వు ఆదిదేవునివి, నువ్వు పురాణ పురుషునివి. త్వమస్య విశ్వస్య పరం నిధానం, ఈ సమస్త ప్రపంచానికి శ్రేష్ఠ ఆధారభూతమైనటువంటి వాడివి. వేత్తాసి, అందరినీ తెలుసుకున్నటువంటి వాడివి. వేద్యంచ, అందరి చేత తెలుసుకోవడానికి విషయమైనటువంటి వాడివి. పరంచధామ త్వయా తతం విశ్వమనంత రూప, ఈ అనంతమైనటువంటి ఈ రూపం చేత ఈ ప్రపంచాన్ని మొత్తం నువ్వు వ్యాపించి ఉన్నావు. వాయుర్యమో అగ్నిర్వరుణశ్చ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. స్వామి, నమస్కారం నమస్కారం నమస్కారం. ఎన్ని నమస్కారాలు చేసినా నీకు తక్కువ. నువ్వే వాయువి. వాయు శబ్దానికి అర్థం ఏంటి? బలరూపం, జ్ఞానరూపం కలిగినటువంటి వానికి వాయు అని. కనుక నీకున్నటువంటి బలం గాని జ్ఞానం గాని మరొక్కరికి లేరు. కనుక నువ్వే వాయువు. యముడు, యమ అంటే దోషదూరుడు, నీలో దోషం లేదు కనుక నువ్వే యమునివి. అగ్ని, జఠరాగ్ని ఏం చేస్తుంది అంటే, ఒకవేళ జఠరాగ్ని ఆగిపోతే మనిషిలో చేతనం ఉండదు. కనుక అగ్ని చైతన్యాన్ని కలిగించేటువంటిది. కనుక అందరిలో ఉండి చైతన్యాన్ని కలిగించి వారు కర్మలు చేయడానికి ప్రేరేపించేటువంటి వాడివి. కనుక నువ్వే అగ్నివి. వరుణునివి నువ్వే. భక్తులను నీ దగ్గరికి తీసుకుంటావు కనుక వరుణుడు నువ్వు. చంద్రుడు, శశాంక, నిన్న విన్నాం. శశి అంటేవి అతి అయినటువంటి సుఖం కలిగినటువంటి వాణివి, అనంతమైనటువంటి సుఖం కలిగినటువంటి వాణివి. ప్రజలను పాలించుట చేత నిన్ను ప్రజాపతి అంటారు. అందరికి తండ్రి అయినటువంటి బ్రహ్మను పుట్టించినటువంటి వాణి కనుక నువ్వు ప్రపితామహ. నీకు అనేక వేల 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 నమస్కారాలయ్యా. నమ పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమత్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వ. నా ముందు వెనక కింద పైన అనంత శక్తి చేత నువ్వు వ్యాపించి ఉన్నావు. సర్వం సమాప్నోషి తతోసి సర్వ. కనుక అందరూ నిన్నేమంటారు? సర్వం నువ్వే అనేస్తారు. ఎందుకంటే అన్ని చోట్ల నువ్వు వ్యాపించి ఉన్నావు కనుక అన్ని నువ్వే అని చెప్పి అని అంటారు.
ఇంత మహిమను కలిగినటువంటి నిన్ను ఇప్పుడు నిజంగా తెలుసుకున్నాను. తెలుసుకొని నాకు ఒక విధమైనటువంటి విడయం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే అర్జునుడు అంటాడు, సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. హే కృష్ణ, హే యాదవ, హే మిత్ర, హే సూతుడా, హే సారథికుడా అని చెప్పి ఏదో నేను ప్రేమ చేత గాని, అపహాసం చేత గాని, ప్రమాదం చేత గాని నిన్ను నేను పిలిచుంటాను. ఎందుకంటే నీ మహిమ ఇంత ఉన్నది అనేటువంటి జ్ఞానం లేనందని అని ఉంటాను. దానికి మన్నించు నన్ను. చూడండి, ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి వారి స్నేహంలో మనం మునిగిపోయి ఉంటామో వారి మహిమను తెలుసుకోం. ఎప్పుడైతే వారి మహిమ మనకు పరిపూర్తిగా తెలిసిపోతుందో అప్పుడు వారి గురించి మనకు గౌరవం పెరుగుతుంది. ఆయన కృష్ణుని నిజమైనటువంటి ఈ మహిమను తెలుసుకొని అంటున్నాడు, తప్పయింది స్వామి, ఇంత మహిమ కలిగినటువంటి వాడివి, ఇంత గొప్పవాడివి అనేటువంటి జ్ఞానం లేకుండా ఏదైనా నీతో స్నేహితుని వ్యవహారం చేసి ఉంటే నన్ను మన్నించు. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోతవాప్యచ్యుత తత్సమక్షం తచ్చామయే త్వామహమప్రమేయం. భోజనం చేసేటప్పుడు గాని, పడుకునేటప్పుడు గాని, కూర్చునేటప్పుడు గాని, మావాడే కదా, నా అత్త కొడుకే కదా అని చెప్పి నిన్ను భోజనానికి పిలవకుండా, మొదట నిన్ను పండబెట్టకుండా నేను పడుకుని ఉంటే, నిన్ను కూర్చోబెట్టకుండా నేను కూర్చొని ఉంటే, ఏ విషయంలో కూడా నీకు అగ్రస్థానాన్ని, గౌరవాన్ని ఇవ్వకుండా నేనేమైనా వ్యవహరించి ఉంటే స్వామి దయచేసి క్షమించు. ఏదో ఒక ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, నువ్వు లేనటువంటి సందర్భంలో కూడా, సాధారణంగా మనిషి స్వభావం ఏంటి అంటే, మనిషి ఎదురుగున్నప్పుడు వాని గురించి ఆయన ముఖం మీద చెప్పం, ఆయన వెళ్ళిపోగానే కామెంట్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఏకాంతంలో ఉన్నప్పుడు కానీ ఇంకొకరి చెంత కూడా నీ గురించి నేనేమైనా తప్పుగా భావించి ఉంటే దాన్ని కూడా మన్నించు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికక్కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించేటువంటి కనుక నువ్వు పితా. ఎవరైతే గౌరవార్హులైనదో వారి యందు అతి గౌరవార్హుని నువ్వు మాత్రమే, పూజ్యుడు నువ్వు మాత్రమే. నీకు సములైనటువంటి వారు ఎవ్వరు లేరంటే ఇంకా నీకంటే గొప్పవారు ఎక్కడుంటారయ్యా? 14 లోకాల్లో నీకు సములైనటువంటి వారు గాని, నీకంటే గొప్పవారు గాని ఎవ్వరూ లేరు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యో ప్రియ ప్రియాయార్హసి దేవసోఢుం. స్వామి, భక్తి చేత నేను నీకు నమస్కారం చేస్తాను, నిన్ను సంతోషపరుస్తాను. ఏ విధంగా ఒక కొడుకుని తండ్రి మన్నిస్తాడో కదా, కొడుకు తప్పు చేస్తే తండ్రి వాణ్ణి మన్నిస్తాడు, పోతే చిన్నవాడు ఉన్నాడు కదా అని. అదే విధంగా నువ్వు నా తప్పులను మన్నించు. ఒక మిత్రుడు చేసినటువంటి తప్పుని ఇంకొక మిత్రుడు మన్నించినట్టు, ఒక ప్రియుడు ప్రియురాలి తప్పుల్ని మన్నించినట్టు నువ్వు నా తప్పుల్ని మన్నించవయ్యా. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. స్వామి, నువ్వు ఈ దివ్యమైనటువంటి కళ్ళనిచ్చావు కదా, దయచేసి ఈ కళ్ళను మరలా తీసేసుకో. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా, అద్భుతమైనటువంటి వెనకటికి ఎన్నడూ చూడనటువంటి ఈ రూపాన్ని చూసి నేను చాలా సంతోషపడ్డాను. కానీ భయం చేత కంపిస్తున్నానయ్యా. భయంకరమైనటువంటి లయకాలంలో వచ్చినటువంటి ఈ రూపాన్ని చూసి నేను భయపడుతున్నాను. స్వామి, దయచేసి మొదటి రూపాన్ని నాకు చూపించు. తదేవ మే దర్శయ దేవి రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. కిరీటినం గదినం చక్రహస్తం మిచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవభు విశ్వమూర్తి. స్వామి, నీకు అనంత చేతులున్నా కూడా నాలుగు చేతులు ఉన్నటువంటి ఆ చతుర్భుజ రూపాన్ని మాత్రమే నాకు చూపించు చాలు. ఈ రూపాన్ని నేను ఇంకా ఎక్కువ చూడలేను. చూడండి, భగవంతుడు చూపిస్తున్నా కూడా చూసేటువంటి యోగ్యత లేనప్పుడు ఇలా అవుతుంది. ఆయన అంటాడు, నేను చూడలేను ఈ భయంకరమైనటువంటి రూపాన్ని. దయచేసి నాలుగు భుజాలు ఉన్నటువంటి శాంతమైనటువంటి ఆ రూపాన్ని నాకు చూపించు అని చెప్పగానే కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం. నేను నీకు సంతోషము చేత చూపించినటువంటి, అనుగ్రహం చేత చూపించినటువంటి ఈ రూపం తేజోమయం విశ్వమనంతమాద్యం, చాలా ప్రకాశవంతమైనటువంటిది, ఈ ప్రపంచానికి కారణభూతమైనటువంటి ఈ రూపాన్ని నేను చూపించాను. ఇది ఎవ్వరూ ముందు నీకంటే ముందు చూడలేదు. న వేద యజ్ఞాద్యయనైర్న దానైః న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఈ రూపాన్ని చూడాలి అంటే ఆ చూడ్డానికి కారణమైనటువంటి ఏ వేదం లేదు, ఏ యజ్ఞం లేదు, ఏ అధ్యయనం లేదు, ఏ దానం లేదు, ఏ కర్మ లేదు, ఏ తపస్సు లేదు. కనుక ఏ యజ్ఞాదులు, ఏ తపస్సుల చేత చూడడానికి సాధ్యపడినటువంటి ఈ రూపాన్ని కేవలం నా అనుగ్రహం చేత నేను నీకు చూపించాను. మాతే వ్యథామాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీదృంగమేదం వ్యపేత భీప్రీత మనాపునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. చూసి భయపడుతున్నానని అంటున్నావు కనుక నేను ఆ శాంతమైనటువంటి మొదటి రూపాన్ని నీకు చూపిస్తాను, భయపడకు. ఎందుకంటే భక్తుల భయాన్ని పరిహరించేటువంటి వాణ్ణి అనేటువంటి ఒక కీర్తి నాకున్నది కనుక ఆ కీర్తిని సత్యం చేయడానికి నేను నీకు శాంతమైనటువంటి రూపాన్ని చూపిస్తాను అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఈ విధంగా వారి సంవాదాన్ని సంజయుడు చెబుతూ ఉన్నాడు ధృతరాష్ట్రునికి. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు అర్జునునికి చెప్పి మొదటి వలె ఉన్నటువంటి తన కృష్ణ రూపాన్ని చూయించాడు. సౌమ్యమైనటువంటి ఆ రూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు అంటున్నారు, అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త సచ్చేత ప్రకృతింగతః. స్వామి, ఈ సౌమ్యమైనటువంటి మనిషి రూపాన్ని చూసి నా మనసు కుదిటపడ్డది. సంవృత్త చేతాహ, నాకు చాలా సంతోషం అవుతుంది అని చెప్పి అర్జునుడు చెప్పగానే కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మయ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. చాలా 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 కష్టపడితే దర్శనానికి యోగ్యమైనటువంటిది ఈ నా రూపం. సుదుర్దర్శం ఇదం రూపం దృష్టవానసి యన్మయ, కేవలం నా చేత, నా అనుగ్రహం చేత మాత్రమే నువ్వు చూశావు. లేకపోతే ఇది చాలా 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 కష్టకరమైనటువంటి రూప దర్శనం. ఇది దేవ అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. దేవతలందరూ కూడా ప్రతిరోజు నా ఈ రూపాన్ని చూడాలి అని చెప్పి చాలా ఆశతో ఎదురు చూస్తుంటారు, కానీ వారికి కూడా సాధ్యపడదు. నాహం వేదైర్న తపసాన దానేన చేజ్జయ శక్య ఏవం విదో ద్రష్టం దృష్టవానసి మాం యథా. వెనకటికి చెప్పినట్టు వేదాల చేత గాని, తపస్సు చేత గాని, దానం చేత గాని, యజ్ఞాదుల చేత గాని ఈ రూపాన్ని చూడ్డానికి సాధ్యపడదు. మరి ఎలా చూడొచ్చు ఈ రూపాన్ని? భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. కేవలం ఈ రూపాన్ని చూడాలి, ఈ రూపం యొక్క జ్ఞానం కావాలి.
ఈ రూపములో ప్రవేశించాలి అంటే ఒకే ఒక మార్గం, భక్త్యా తు అనన్యయ, అనన్యమైనటువంటి భక్తి, అనన్యమైనటువంటి స్నేహం. వేరే వారి యందు ఇంత భక్తిని, ఇంత స్నేహాన్ని చేసి ఉండకూడదు. అంత భక్తిని, స్నేహాన్ని నాలో చేస్తే మాత్రమే నా ఈ రూపము యొక్క జ్ఞానం, ఈ రూపము యొక్క దర్శనం, ఈ రూపంలో ప్రవేశం. లేకపోతే అసాధ్యం, అసంభవం. మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఎప్పుడూ నా కర్మలను చేస్తూ ఉండాలి. కంటి చేత భగవంతుని రూపాలని, నోటి చేత భగవంతుని మాటల్ని, చెవి చేత భగవంతుని విషయాలను, చేతుల చేత భగవంతుని పూజను, కాళ్ల చేత భగవంతుని ప్రదక్షిణ యాత్రాది సత్కర్మలను ఎవరైతే చేస్తూ ఉంటారో మత్కర్మ కృన్, మత్పరమ, భగవంతుడే సర్వోత్తముడు, భగవంతుడే మహా ఉపకారి నాకు, భగవంతుడే పరమగతి నాకు. మద్భక్త సంగవర్జిత, లౌకికమైనటువంటి ఏ విషయాల్లో కూడా సంఘం లేకుండా ఉండేటువంటి వాడు. నిర్వైర సర్వభూతేషు, ఏ జీవుల మీద వైరం చేయకుండా, కోపగించుకోకుండా, ద్వేషించకుండా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నన్ను పొందగలరు అర్జున. కనుక నువ్వు అనన్యమైనటువంటి భక్తిని నాలో చేసి, నా గుణాలను తలిచి నువ్వేం చేయగలవు, నన్ను పొందగలవు అని కృష్ణ పరమాత్ముడు అర్జునునికి తన ఈ విశ్వరూప దర్శనాన్ని చేయించాడు అని చెప్తూ, ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప దర్శన యోగో నామ ఏకాదశోధ్యాయ సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. నమస్కారం అండి.